పోసాని కృష్ణమురళి సినిమాల్లో లాగానే సిఐడి విచారణలోనూ మహానటుడిగా నటిస్తున్నారు. ఎంతగా గుచ్చి అడిగినా పోసాని మాత్రం తనకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలే మార్చి చెబుతున్నాడు. ఎంతైనా నటుడు కదా, ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చూపిస్తారులే అని సిఐడి పోలీసులు సైతం పక్కా ఆధారాలతో పోసాని నుంచి మొత్తం మ్యాటర్ రాబట్టే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేకపోయారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత కామెంట్స్ చేయటంతో పాటు చంద్రబాబు, అమిత్ షా కాళ్లు మొక్కినట్టు మీడియాకు మార్ఫింగ్ ఫోటోలు చూపించారనేది పోసానిపై ఉన్న కేసు. గుంటూరు కోర్టు పర్మిషన్తో సిఐడి పోలీసులు మంగళవారం పోసానీని 4 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పటికే సిఐడి సేకరించిన ఆధారాలను పోసాని ముందు ఉంచి ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ను విమర్శించటం వెనుక ఆనాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందా? ఎవరి ప్రెషర్తో అలా మాట్లాడారు? విమర్శల వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయా? ఇలా అనేక యాంగిల్స్లో సిఐడి పోలీసులు పోసానీని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే సిఐడి అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా గుర్తులేదంటూ దాటవేశారని సమాచారం. పోసాని ఫోన్ డేటా గురించి పోలీసులు ఆరా తీసినా ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయినట్టు చెబుతున్నారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని, తన ఆరోగ్యం బాగాలేదంటూ పోసాని సిఐడి విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. విచారణ తర్వాత గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పోసానికి వైద్య పరీక్షలు చేయించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఎంక్వైరీలో సిఐడి పోలీసులు 3rd డిగ్రీ ఏమైనా ప్రయోగించారా అని పోసానిని న్యాయమూర్తి ప్రశ్నించారు. సిఐడి పోలీసులు తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని పోసాని కోర్టుకు చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు. అయితే జైల్లోకి వెళ్లే ముందు పోసానితో కొందరు సిఐడి పోలీసులు ఫోటోలు దిగటం విమర్శలకు దారితీసింది. పోసాని కేసులో సీరియస్నెస్ లేకుండా పోలీసులే ఆయనతో ఫోటోలు దిగటమేంటని ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. సదరు సిఐడి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. అయితే పోలీసు విచారణలో జరిగింది ఎవరికీ పక్కా సమాచారం ఉండదు. ఎవరైనా విశ్వసనీయ సమాచారం అని తమకొచ్చిన సమాచారాన్ని బయటపెట్టాల్సిందే. అయితే ఇక్కడ ఆ సమాచారంలో విశ్వసనీయత ఎంతనేదే అసలు సమస్య. టీడీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం సిఐడి పోలీసుల విచారణలో పోసాని తప్పంతా సాక్షి మీడియాపైకి నెట్టేశారనేది సారాంశం. సాక్షి పత్రిక వాళ్లే ప్రెస్ మీట్లు పెట్టాలన్నారని, సబ్జెక్టు కూడా వారే ఇచ్చేవారని సిఐడి విచారణలో పోలీసులు చెప్పినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. అయితే తనకు ఇచ్చిన స్క్రిప్ట్లో నిజానిజాలను తాను నిర్ధారించుకోలేదని కూడా పోసాని చెప్పాడంటున్నారు. మొత్తం 32 ప్రశ్నలు అడిగారని, అందులోని కొన్నిటికి సమాధానాలు చెప్పిన పోసాని మరికొన్నిటిని దాటవేశారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో గంట లేదా 2 గంటల ముందే తనకు సమాచారం ఇచ్చేవారని, ఆ తర్వాత తాను ప్రెస్ మీట్ పెట్టేవాడినని పోలీసుల ముందు పోసాని ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. మధ్యలో సజ్జల స్క్రిప్టు ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో సజ్జల తనకు స్క్రిప్ట్ ఇచ్చారని పోలీసుల ముందు చెప్పిన పోసాని ఇప్పుడు సాక్షి పత్రిక పేరు చెప్పినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనం సారాంశం. తన దగ్గర ఎలాంటి ఫోటోలు, వీడియోలు లేవని, అవన్నీ తనకు ఇచ్చారని, వారు చెప్పమన్నట్టే తాను చెప్పానని పోసాని అన్నారట. ఇక సాక్షి మీడియా కథనం మరొకలా ఉంది. పోసాని తనకెవరూ స్క్రిప్ట్ ఇవ్వలేదని, సిఐడి పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు వారు కథనాలిచ్చారు. అదే సమయంలో పోసాని తాను టీవీల్లో చూసిన వీడియోల ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై విమర్శలు చేసినట్టు కూడా సాక్షి చెబుతోంది. అంటే నేరుగా పోసానిపైనే సాక్షి నెపం నెట్టేసింది. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంటు లేదని, అంతా తానే సొంతంగా చేసినట్టు పోసాని చెప్పారనేది సాక్షి కథనం. ఈ కథనం నిజమైతే పోసానిపైనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఓవైపు పోసాని కోసం లాయర్ని పెట్టి ఆయన బెయిల్ కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాన్ని మనం శంకించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఎన్నో సినిమాలకు మాటలు రాసి, స్క్రిప్ట్ వర్క్ చేసి, మరెన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న పోసాని చివరకు తనకెవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తూచా తప్పకుండా చదివారంటే ఆలోచించాల్సిన విషయమే. అలా చదివినందుకే గత ప్రభుత్వంలో ఆయనకు పదవి లభించిందా అనే అనుమానం కూడా రాకమానదు. పోసాని వాంగ్మూలం విషయంలో మీడియా ఊహాగానాలను పక్కన పెడితే అసలు ఏం జరిగిందనేది కేసు విచారణలోనే తేలాల్సి ఉంది. పోసానీని కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోర్టును కోరగా
మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి లభించింది. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించి తిరిగి జైలుకు పంపుతుండగా సీఐడీ పోలీసులు ఆయనతో ఫోటోలు దిగారు. ఇక పోసాని జైల్లోకి వెళ్లే ముందు సీఐడీ అధికారులు ఆయనను ఫోటో కోసం అభ్యర్థించారు. ఒక పోలీసు తన ఫోన్ను సహోద్యోగికి ఇచ్చి పోసాని పక్కన నిలబడి ఫోటో దిగగా మరొక అధికారి కూడా అదేవిధంగా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో రిమాండ్ ఖైదీతో పోలీసులు ఫోటోలు దిగటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.